7 శనివారాల వ్రతంలో ఇది రెండవ వారము. అసలు శనివారం ఎప్పుడొస్తుందా అని చెప్పి మేమైతే వెయిట్ చేస్తున్నాము. స్వామికి మంచిగా పూజ చేసుకోవాలని. అసలు ఒక్కళ్ళే పనులన్నీ చేసుకొని వ్రతం చేసుకునేవాళ్ళు చాలా గ్రేట్ అండి. మేమైతే ముగ్గురం కలిసి పనులు చేసుకుంటే ఆల్మోస్ట్ 3కి స్టార్ట్ చేస్తే 5:30కి అలా అవుతుంది. మా పూజా విధానం ఏంటంటే స్వామికి మంచిగా అలంకారం చేసి దీపారాధన చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్నాము. ఆ తర్వాత గోవింద నామాలు కూడా చదివి స్వామికి మంచిగా దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించి ఆ తర్వాత హారతైతే ఇచ్చాము. మనం ఎంత పెద్దగా లేదా చిన్నగా చేసుకున్నాం అన్నది కాదు. స్వామికి మనస్ఫూర్తిగా వ్రతం చేసుకున్నామా లేదా అదే ఇంపార్టెంట్. పొద్దున్నే లెగిసి పూజ చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా స్వామి వాళ్ళు మాల వేసుకున్నప్పుడు స్వామి పూజా విధానం మొత్తం నేర్చుకున్నారు కదా! సో, నాకు తెలియనివన్నీ కూడా నాకు చక్కగా చెప్తా ఉంటారు. ఇలా చేయాలి అని. అండ్ ఇంకా వ్రతం అయిన తర్వాత వాడపల్లి అయితే ఈ 7 వారాలు కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో, అందుకే అత్తమ్మ బయట ఫుడ్ ఎందుకు అని ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈ వీక్ లాస్ట్ వీక్ కన్నా కూడా కొంచెం లేట్‌గా అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ దర్శనం ఎలా అయింది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను గైస్. థాంక్ యూ ఆల్. బాయ్.